జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ రోజున ధనుర్మాసం 2వ రోజు. ఈ పాసురంలో మన గోదమ్మ రూల్స్ చెప్తున్నారనమాట. మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు ఈ 30 days అని కొన్ని రూల్స్ చెప్తున్నారు మన కోసం. వయ్యత్తు వాజ్వీర్గాళ్, ముందుగా ఏమంటున్నారు, ఈ లోకంలో ఆనందాన్ని పొందే ఓ భాగ్యవంతులారా అంటున్నారు. ఏంటండి, భూలోకం ఆనందమా? దుఃఖాలుంటాయి, మరి చాలా బాధలు పడుతున్నాము. మరి ఆనందం ఏమిటి అంటే, మన గోదమ్మ ఆమె దృష్టిలో బృందావనం గోకులంలో ఉన్నారు. అక్కడ కృష్ణయ్య ఉన్నాడు. కృష్ణయ్య చుట్టూ ఉండే గోపికలకి చెప్తున్నారు కదా. అందుకుగా శ్రీవైకుంఠంలో ఉండే పరమాత్మ చక్కగా మనల్ని ఆదరిస్తాడు. కానీ మనతో మనలాగా చేష్టలు చేయడం, చిన్నపిల్లోడి అల్లరి చేయడం అవన్నీ చేయడు. అవన్నీ అనుభవిస్తున్న ఓ భాగ్యవంతులారా అంటోంది. నామం నంపా వైక్, నామం మనము అంటే ఏ మనము? మామూలుగా లౌకిక విషయాలలో నేను, నాది, నేను చేస్తున్నాను, నేనే చెయ్యాలి, వేరే వాళ్ళకి చేయకూడదు, వేరే వాళ్ళకి జరగకూడదు, అలాంటి స్వార్థమంతా లేదు మన గోదమ్మకి. మనము అంటుంది, అందరం చేరుకుందాం పెరుమాళ్ళని, పెరుమాళ్ళ కోసమే చేద్దాం అని చక్కగా మనము నంపావైక్, పావై వ్రతం అని చెప్పుకున్నాం కదా. మరి మన వ్రతానికి ఏమేం కావాలి, ఏమి చేస్తున్నాము, ఏమేం చేయాలి? సెయ్యం కిరి సైగల్, చేయవలసినవి ఏమి చేయాలి, కావాల్సినవి ఏమిటో కేళీరో, వినండి 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 నేను చెప్తాను అంటోందట మన గోదమ్మ. ఎలా ఉందంటే, ఈ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి. ఇక్కడ సీతమ్మ హనుమంతుడు వచ్చి రామాయణాన్నంతా రాముడి గురించి చెబుతుంటే ఎంతో చక్కగా విన్నదంట సీతమ్మ హనుమంతుడు నోటి నుంచి. అలా మన గోదమ్మ కూడా ఎంతో చక్కగా చెప్తాను వినండి వినండి అంటోంది. పార్కడలుల్ పయ్యత్తు ఇన్న పరమనడి పాడి, ఇది చేయవలసింది. పార్కడలుల్, ఎక్కడైతే క్షీరాబ్దిలో పడుకొని ఉన్న పరమాత్మ ఆదిశేషుని మీద పడుకొని ఉన్న యోగ నిద్రలో ఆ శ్రీమన్నారాయణుడి అడి పాదాల గురించి పాడి గానం చేయాలి. అంటే మనకి భూలోకంలో కలియుగంలో నామ సంకీర్తనే మనకి ఉజ్జీవనం. అందుకుగా స్వామి నామాన్ని, స్వామి యొక్క పాదాలని పాడుదాం అంటున్నారు. నెయ్యున్నోం, నేతిని స్వీకరించము, పాలున్నోం, పాలని స్వీకరించము. ఈ 30 రోజుల్లో మరి మనం చేసే ఆరగింపుల్లో నెయ్యి ఉంటోంది కదా, మరి స్వీకరించునా అంటే స్వామికి ఆరగించింది మనలో ఉన్న పరమాత్మకి మనం పెడుతున్నాం అనుకుంటూ ఆరగించవచ్చును. అలానే నాట్కాలే నీరాడి, ఇది చేయవలసిన నియమము. బ్రహ్మ ముహూర్తంలో, ప్రదోషకాలం అంటారు 3 to 6, ఆ ముహూర్తంలో పరమాత్మ కళ్యాణ గుణగణాలలో నీరాడాలి. ముందుగా లౌకిక స్నానము చేయాలి. తరువాత మనం ఏ పని చేస్తున్నా స్వామి నామం చెప్పుకుంటూ, స్వామి ఇంత సౌలభ్యుడా, స్వామి ఇంత సౌశీలుడా, స్వామికి ఎంత వాత్సల్యమో, అలా స్వామి కళ్యాణ గుణగణాలన్నీ గుర్తు తెచ్చుకోవాలన్నమాట. మై ఎట్టెజుదోం మలరిట్టునాముడయ్యోం, కాటుక ధరించము, పుష్పాలు ధరించము. ఇప్పుడు వీళ్ళందరూ కృష్ణయ్యని చేరుకోవడానికి అంటే కృష్ణుడికి దూరంగా ఉన్నారు. మరి దూరంగా ఉన్నారు కాబట్టి కాటుక పెట్టుకోము, పుష్పాలు ధరించము. అదే పరమాత్మకు దగ్గరగా ఉన్నట్లయితే చక్కగా అన్ని ఆభరణాలు, అంతా అలంకరణ బాగుంటుంది గోపికలది. ఎలా అంటే, సీతమ్మ రామయ్యతో ఉన్నప్పుడు అయోధ్యలో చక్కగా ఆభరణాలు అన్నీ పెట్టుకున్నది. ఎప్పుడైతే రామయ్యకి దూరంగా ఉందో ఇంకా ఆభరణాలే ధరించలేదు. అయోధ్య నుంచి వనవాసానికి వెళుతున్నప్పుడు కూడా రామయ్యను వద్దు సీతే అన్నారు. అయినా సీతమ్మ, లేదు స్వామి, నీవు ఉన్న దగ్గరే నాకది కోట, నీవు లేని దగ్గర ఎంత పెద్ద కోటైనా గుడిసే అన్నారనమాట. అలా ఇక్కడ మన గోపికలు కూడా స్వామి దగ్గరగా లేరు, దూరంగా ఉన్నారు, చేరుకోవడానికి కాబట్టి కాటుక ధరించము, పుష్పాలు ధరించము అని చెప్తున్నారు. శయ్యాదన శయ్యం, పెద్దవాళ్ళు చేసిన పనులనే మనం చెయ్యాలి.
వారు చేయని పనులు మనము చేయము. అంటే వారు ఏదైతే నారాయణ్ణి చేరుకోవడానికి ఆశ్రయించారో మనము అలానే ఆశ్రయించాలి ఆచార్యులని అని చెబుతున్నారు. లౌకికంగా మా పెద్దలు చదువుకోలేదండి, నేను చదువుకోను, అది కాదనమాట. ఏవైతే శాస్త్రము, ఏదైతే స్వామి కోసం చేసినవి ఉంటాయి కదా, అవి మాత్రం చేయాలి. తీ కురులై చెన్నోదం, ఇది మాత్రం చాలా ప్రత్యేకమైన నియమము. 30 రోజులు కాకుండా 365 రోజులు కూడా మనం పాటించవచ్చును. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఎదుటి వాళ్ళని పరుషపు మాటలతో బాధ పెట్టడము, ఎవరినైనా వాళ్ళు బాధపడుతున్నారన్నప్పుడు ఆ మాటలు మాట్లాడనే కూడదు. కనీసం ఈ 30 రోజులైనా ఈ విధంగా ఉండండి. అబద్ధాలు మాట్లాడొద్దు, అలానే ఎదుటివారిని బాధ పెట్టకండి అంటున్నారు. ఇంకొకటి చేయవలసినది అయ్యము పిచ్చయం, దానము ధర్మము. దానము గౌరవంగా చేయాలి, ధర్మము జాలిగా చేయాలి. ఆందనయం కైకాట్టి ఉయుమారెన్ని, మనం ఉజ్జీవించటానికి ప్రేమగా చేయాలి ఈ విధిని. ఏదైనా మనం చేసేటప్పుడు ఇది చేసేస్తున్నాను అయిపోయింది కాదు, మన మనస్సు నుంచి స్వామి మీద, గోదమ్మ మీద ప్రేమతో ఈ 30 రోజులు చక్కగా తిరుప్పావై పాసురాలు చక్కగా సమర్పిద్దాము అని ఈ పాసురంలో 4 చేయవలసినవి, 6 చేయకూడనివి మనకెంతో చక్కగా గోదమ్మ తన గోష్ఠితో పాటు చేసి చూపించారు, మనల్ని చేయమని చెబుతున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.